వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రియల్ నెంబర్స్ సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేద్దాం. వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఇది డిఎస్సి రాయబోయే వారికి స్కూల్ అసిస్టెంట్ కానీ హెచ్జిటి కానీ అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది 8th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పీ/క్యూ రూపంలో రాయడం, అంటే పీ/క్యూ ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తామనే దానిపైన డిస్కస్ చేద్దాం. వీటిపైన క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. రియల్ నెంబర్స్లో మనకు డెసిమల్స్, ఈ దశాంశాలు సంబంధించి డెసిమల్స్ ఎన్ని టైప్స్ అనేది ఒకసారి చూసినట్టయితే డెసిమల్స్ ఆర్ 2 టైప్స్. సో ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే అంతమయ్యే దశాంశాలు, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంతం కాని దశాంశాలు. సో ఇక్కడ ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో మళ్ళీ 2 టైప్స్ వస్తాయి మనకు. ఆ 2 టైప్స్లో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అనేది ఒకటి. నాన్ టర్మినేటింగ్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. సో ఇక్కడ నాన్ టర్మినేటింగ్ రికరింగ్లో మన ఇవి రేషనల్ నెంబర్స్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ ఈ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ని మనం పీ/క్యూ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు, పీ/క్యూ ఫామ్లో రాయొచ్చు. సో ఇక్కడ ఇవి నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పీ/క్యూ ఫామ్లో రాయడం వీలు కాదు. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ పీ/క్యూ ఫామ్. సో దీస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఏవైతే నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఉంటాయో అవి ఇర్రేషనల్ నెంబర్స్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అనేటివి రేషనల్ నెంబర్స్. మనం ఇంతకుముందు టర్మినేటింగ్ డెసిమల్స్ కూడా చెప్పుకున్నాం. ఆ టర్మినేటింగ్ డెసిమల్స్ అనేటివి కూడా రేషనల్ నెంబర్సే. సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో మళ్ళీ 2 టైప్స్ వచ్చినాయి మనకు. నాన్ టర్మినేటింగ్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. సో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అనేటివి రేషనల్ నెంబర్స్, వాటిని పీ/క్యూ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అనేటివి ఇర్రేషనల్ నెంబర్స్. వీటిని మనం పీ/క్యూ ఫామ్లో రిప్రజెంట్ చేయడం సాధ్యం కాదు. సో ఇప్పుడు మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ పైనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ ఏవైతే డెసిమల్స్ ఉన్నాయో ఈ డెసిమల్స్ని మనం పీ/క్యూ ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు, అంటే షార్ట్ కట్గా, అంటే వితిన్ సెకండ్స్లో ఎట్లా చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టైప్ 1 ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇందులో డెసిమల్స్ లెస్ దాన్ 1, డెసిమల్ లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి. లెస్ దాన్ 1 వచ్చినప్పుడు మనకి ఇక్కడ లెస్ దాన్ 1 అంటే మనకి 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది. 0 పాయింట్ సంథింగ్ ఉన్నప్పుడు ఆల్ డిజిట్స్ అనేటివి ఇక్కడ మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్ డిజిట్స్కి మనకు బార్ ఉంటుంది. అంటే డెసిమల్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్స్ ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని డిజిట్స్ అన్నిటికీ బార్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఈ టైప్ 1 కింద తీసుకొని మనం వాటిని పీ/క్యూ ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అనేది ఒకసారి చూసినట్లయితే ఎగ్జాంపుల్ 0.5 బార్ ఉందనుకోండి. 0.5 బార్. సో ఇక్కడ 0.5 బార్ అనేది మనకు పాయింట్ తర్వాత ఉన్నటువంటి నెంబర్ డిజిట్ ఒకటే ఉంది. ఆ డిజిట్కు బార్ ఉంది. సో బార్ ఉంది కాబట్టి మనం ఎంతైతే డిజిట్ ఉందో ఆ డిజిట్ న్యూమరేటర్లో రాసుకొని డినామినేటర్లో బార్ ఎన్ని సంఖ్యలకు ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి మనం 19 వేసేసుకుంటాం. సో 0.5 బార్కి పీ/క్యూ ఫామ్ ఏంటి మనకు 5/9. సో ఇక్కడ ఎలాంటి మనకు సొల్యూషన్ లేకుండా ఈజీగా మనం క్వశ్చన్ చూసేసి ఆన్సర్ చేయడం ఎట్లా అనేది తెలుసుకున్నాం. ఇక్కడ 5 ఒకటే ఉంది,
సో ఉన్నటువంటి నెంబర్ మనం అక్కడ రాసేస్తాం. డినామినేటర్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో రాసేసి, ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, ఒకటే డిజిట్ ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి మనకు 9 రాసేస్తాం. అంటే బార్ ఉన్నటువంటి డిజిట్స్ వచ్చినప్పుడు వాటి ప్లేస్లో మనం డినామినేటర్లో 9 రాస్తాము. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే 0.73, సపోజ్ ఎగ్జాంపుల్ ఇది 73 బార్ ఉందనుకోండి. ఇక్కడ కూడా మనకు డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి 2 డిజిట్స్ ఉన్నాయి. ఆ 2 డిజిట్స్ కూడా బార్ ఉంది. సో వితౌట్ బార్ ఏం లేవు కాబట్టి 73 ఎట్లుందో అట్నే రాసేసుకుంటాం న్యూమరేటర్లో. డినామినేటర్లో వచ్చేసి మనకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 7కి ఒక 9, 3కి ఒక 9 అంటే 73/99. సో ఇట్లా మనం ఎన్నున్నా ఈజీగా సింపుల్గా రాసేయచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ 0.156 బార్ వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఈజీగా ఏం రాస్తాం, 156 డివైడెడ్ బై ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. 3 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 999 రాసేస్తాం. ఎనీ సింప్లిఫికేషన్ ఏమైనా ఉంటే ఆ సింప్లిఫికేషన్లో మనం క్యాన్సల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు సింప్లిఫికేషన్లో మనకేమొస్తుంది, 53/333 వస్తుంది. 53/333 వస్తుంది. సో ఇట్లా ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్కి బార్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్ మనకు. సో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ న్యూమరేటర్లో రాసేసి, ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, 3 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 3 9s మనం డినామినేటర్లో రాస్తాము. ఏ సింప్లిఫికేషన్ ఏమైనా ఉంటే దాన్ని సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ సింప్లిఫికేషన్ ఏం లేదు కాబట్టి అది అంతే ఉంటుంది. ఇక్కడ కూడా 5/9 నో సింప్లిఫికేషన్. ఇక్కడ సింప్లిఫికేషన్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 53/333 రాసినాం. ఇది వన్ టైప్ ఆఫ్ డెసిమల్స్ని మనం P/Q ఫామ్లో రాయడం. అంటే రికరింగ్ డెసిమల్స్ ఏవైతే నాన్ టర్మినేటింగ్లో రికరింగ్ ఏవైతే వస్తాయో వాటిని ఎట్లా P/Q ఫామ్లో రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎన్ని డిజిట్స్ ఉన్నా కానీ అన్ని డిజిట్స్కి మనం ఈజీగా రాసేయచ్చు. ఒకసారి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం 0.13756 ఇట్లా బిగ్ నెంబర్ ఇచ్చేసి బార్ ఇచ్చిన అనుకోండి. బార్ ఇచ్చినప్పుడు మనం సింపుల్గా ఇక్కడ 13756 ఆ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ అన్ని న్యూమరేటర్లో రాసి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకు 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 5 9s రాసేస్తాము. ఇది మనకు ఇట్లా డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కు ఉన్నటువంటి డిజిట్స్ అన్నిటికీ బార్ ఉంటే ఈ మెథడ్ మనం ఫాలో అవుతాం. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెథడ్ ఏంటి అనేది ఒకసారి చూసేస్తే టైప్ 2కి వచ్చేసి టైప్ 2లో ఇక్కడ డెసిమల్స్ కూడా లెస్ దాన్ 1, డెసిమల్స్ కూడా మనకు లెస్ దాన్ 1 ఉండాలి. లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఫ్యూ డిజిట్స్ హ్యావింగ్ బార్, ఫ్యూ డిజిట్స్ హ్యావింగ్ నాన్ బార్. అంటే ఇక్కడ ముందు చెప్పుకున్నటువంటి టైప్ 1 మెథడ్లో ఏదైతే మనకు డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే డిజిట్స్ అన్నిటికీ బార్ ఉంటే అది టైప్ 1 మెథడ్, ఆ మెథడ్ 1. ఇక్కడ మెథడ్ 2లో టైప్ 2లో మనకు ఆ డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ వస్తాయి. డిజిట్స్తో పాటు కొన్ని డిజిట్స్కి బార్ ఉంటుంది, కొన్ని డిజిట్స్కి బార్ ఉండదు. మరి అట్లాంటప్పుడు ఎట్లా చేయాలనేది ఒకటి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 0.145 ఇచ్చేసి ఇక్కడ బార్ మనకు 4 5కి మాత్రమే బార్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మరి, ఇంతకుముందు క్వశ్చన్లో మనం న్యూమరేటర్ ఏది ఉంటే ఆ నెంబర్ ఏది ఉంటే బార్ ఉన్న నెంబర్ అంతా న్యూమరేటర్లో రాసుకొని ఎన్ని డిజిట్స్కి బార్ ఉందో అన్ని డిజిట్స్కి అన్ని 9లు వేసుకున్నాం. అదొక మెథడ్. ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ బార్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ టోటల్ నెంబర్ రాస్తాం. 145 రాసేసి మైనస్, అక్కడ మైనస్ చేయలే ఎందుకంటే అన్నిటికీ బార్ వచ్చింది కాబట్టి మైనస్ చేయలేదు. సో ఇక్కడ మైనస్ పెట్టేసి బార్ ఎన్ని డిజిట్స్కి అయితే బార్ లేదో ఆ బార్ లేని డిజిట్స్ని మనం మైనస్ చేయాలి. 1కు బార్ లేదు, 145 మైనస్ 1 రాసేసి 144 న్యూమరేటర్లో వస్తుంది.
మరి డినామినేటర్లో ఏమొస్తుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బార్ ఉన్న వాటికి 9 వస్తుంది, 4కి ఒక 9, 5కి ఒక 9, 4కి ఒక 9. నెక్స్ట్ బార్ లేని డిజిట్ ఏదైతే ఉందో దానికి మనం 0 రాసుకుంటాము. 144/990 అనేది ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఆన్సర్. సింప్లిఫికేషన్ ఉంది కాబట్టి సింప్లిఫికేషన్లో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఎంత సింప్లిఫికేషన్ అయితే అంత సింప్లిఫికేషన్లో మనకు వస్తుంది. ఇంకా సింప్లిఫికేషన్ వీటి హెచ్సిఎఫ్ 1 వచ్చేంత వరకు, న్యూమరేటర్ డినామినేటర్ హెచ్సిఎఫ్ 1 వచ్చేంత వరకు మనం మినిమం సింప్లిఫికేషన్ చేసుకుంటాం. ఇక్కడ బార్ లేకుండా ఈ రకంగా తీసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే 0 పాయింట్, అంటే ఇవి లెస్ దాన్ 1 ఉన్న వాటికే చెప్తున్నాను. డెసిమల్కి ముందు నెంబర్ వచ్చినప్పుడు ఏందనేది నెక్స్ట్ మెథడ్లో చూద్దాం. ఇక్కడ 2, 3, 1 ఇచ్చేసి 2, 3కే 3, 1కే బార్ ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం? టోటల్ నెంబర్ రాసుకుంటాం, 231 రాసేసుకొని -2 చేయాలి. 231లోంచి -2 అయితే 229. 229 ఇస్ ద న్యూమరేటర్. డినామినేటర్లో ఏమొస్తుంది? ఎన్ని డిజిట్స్కి మనకు బార్ ఉంది? 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s రాసేసి, ఎన్ని డిజిట్స్కి లేదు? ఒక డిజిట్కి లేదు కాబట్టి ఒక 0 రాసుకుంటాం. ఇది మెథడ్ 2కు సంబంధించినటువంటి క్యాల్కులేషన్. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 0.2513 బార్ ఉందనుకో. ఇక్కడ చూడండి 0.2513 బార్ వస్తే ఇది మనం P/Q ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. P/Q ఫామ్లో ఈ డెసిమల్ను P/Q ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సింపుల్గా మనం 2513 నెంబర్ రాసేసి మైనస్ టోటల్ నెంబర్ రాసేసి, ఇక్కడ ఎన్ని డిజిట్స్కి అయితే బార్ లేదో ఆ బార్ లేని డిజిట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. 2513లోంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 2488 2488 2488 వస్తుంది. అది న్యూమరేటర్ మనకు. డినామినేటర్లో ఏం రాయాలి మనం? డినామినేటర్లో చూడండి, ఇక్కడ 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s రాసేసుకోవాలి. ఇంకేవైతే బార్ లేవో వాటికి 0s రాసుకుంటాము. 2488 2513 -25 2488/99900. సో ఇక్కడ మనం ఒకటి ఏం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ ఎన్నిటికి బార్ ఉంది? బార్ ఉన్న వాటి ప్లేస్లో 9లు రాస్తాం. ఎన్నిటికి బార్ లేని వాటి ప్లేస్లో డిజిట్స్ ప్లేస్లో 0s రాస్తాము. సో 2488/99900 ఇది ఆన్సర్. సింప్లిఫికేషన్ ఎంత వస్తే ఆ సింప్లిఫికేషన్ అది మనం రాసుకుంటాం. ఇక్కడ అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి వితౌట్ బార్, 2 0s వస్తాయి. బార్ డిజిట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 9s వస్తాయి డినామినేటర్లో. న్యూమరేటర్లో టోటల్ నెంబర్ రాసేసుకొని ఫార్మింగ్ నెంబర్, ఆ డిజిట్స్ తోటి ఏ నెంబర్ అయితే ఫామ్ అవుతుందో ఆ నెంబర్ రాసేసుకొని, ఏదైతే బార్ వితౌట్ బార్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్ట్రాక్షన్ చేస్తే దట్ ఈస్ న్యూమరేటర్. బార్ ఉన్న సంఖ్యల ప్లేస్లో 9లు, బార్ లేని సంఖ్యల ప్లేస్లో 0s పెట్టేస్తే దట్ ఈస్ డినామినేటర్. దిస్ ఈజ్ నెక్స్ట్ సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఒకసారి చూసినట్లయితే మనం థర్డ్ మెథడ్లో డెసిమల్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. సో గ్రేటర్ దాన్ 1 అంటే మనం ఇంతకుముందు లెస్ దాన్ 1 ఉన్నటువంటి 2 టైప్స్ మెథడ్స్ చూసినాం, 2 మెథడ్స్. ఇక్కడ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 1.5 బార్ ఉంది. చూడండి, ఇక్కడ ఇది P/Q ఫామ్లో మనం రిప్రజెంట్ చేయాలి. P/Q ఫామ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు 1.5 బార్ 1.5 బార్ అన్నప్పుడు టోటల్ నెంబర్ ఎంత వస్తుంది? ఇది 15 వస్తుంది. మైనస్ ఇప్పుడు బార్ లేకుండా ఉన్నటువంటి డిజిట్స్ అంటే ముందు కానీ వెనక కానీ, డెసిమల్కు లెఫ్ట్ కానీ రైట్ కానీ బార్ లేకుండా ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ చేయాలి. సో 14 అవర్ న్యూమరేటర్ డివైడెడ్ బై, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్నిటికి బార్ ఉంది అంటే 1 డిజిట్ ఉంది, 1 డిజిట్కి బార్ ఉంది కాబట్టి 9 రాసేస్తాం అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న
డిజిట్ను ఇక్కడ డినామినేటర్లో రాసేటప్పుడు మనం పరిగణలోకి తీసుకోము. అక్కడ ఓన్లీ 14/9 మాత్రమే వస్తుంది. ఇది బార్ లేదు కదా, ఇంతకుముందు ఆ క్వశ్చన్లో డెసిమల్ పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్స్ బార్ లేకుండా ఉంటే జీరోస్ పెట్టుకున్నాం. అవి వాటికి మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ వచ్చిన వాటికి వర్తించదు. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 2.23 బార్, 3కి మాత్రమే బార్ ఇవ్వడం జరిగింది. ఇది P/Q ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేయాలి మనం? ఇది ఒక టర్మినేటింగ్ రికరింగ్, అంటే 3 అనేది రికరింగ్ అవుతూ ఉంటుంది. అంటే 2.2333 ఇలా డెసిమల్ నాన్ టర్మినేటింగే కానీ రికరింగ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే నెంబర్ ఎంత ఉందో ఆ నెంబర్ 223 రాసేసి మైనస్ ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? అన్ని డెసిమల్కు లెఫ్ట్ కానీ రైట్ కానీ. 22 ఉంది కాబట్టి 22 రాసేస్తాం. 22 రాసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 201 వస్తుంది బై. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? డెసిమల్ బార్ ఉంది కాబట్టి, ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి డిజిట్ బార్ ఉన్న దానికి 9 పెట్టేస్తాం. బార్ లేనిది ఒక 2 వచ్చింది కాబట్టి దానికి 0 రాసేస్తాం. ఇక్కడ వరకే డెసిమల్ పాయింట్కు డినామినేటర్లో రాసేటప్పుడు డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న డిజిట్స్ మాత్రమే పరిగణలోకి తీసుకొని బార్ ఉన్న వాటి ప్లేస్లో 9 రాస్తాం, బార్ లేని వాటి ప్లేస్లో 0 రాసేస్తాం. అది రైట్ నుంచి వస్తాం. ఇక్కడ కూడా 3 ప్లేస్లో 9 రాసేస్తాం, రాసేటప్పుడు లెఫ్ట్ నుంచి రాసేస్తాం. 201/90. దీని సింప్లిఫికేషన్ 67/30. 3 టేబుల్లో మనకు 67/30 వస్తుంది. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. వీటి HCF 1 వస్తుంది కాబట్టి ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ఇది మెథడ్ 3 వస్తుంది. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బిగ్ ఎగ్జాంపుల్ ఈ రకంగా ఇవ్వచ్చు మనకు. 3.1564 బార్. చూడండి ఇక్కడ 5 డిజిట్స్, అంటే డెసిమల్ పాయింట్ లెఫ్ట్ ఒక డిజిట్ ఉంది, డెసిమల్ పాయింట్కు రైట్ 4 డిజిట్స్ ఉన్నాయి. ఆ రైట్ సైడ్లో 2 డిజిట్స్కి ఏమో రికరింగ్ అవుతూ ఉన్నాయి, 2 డిజిట్స్ ఏమో నాన్ రికరింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మరి దీనికి మనం ఈజీగా సింపుల్గా P/Q ఫామ్ ఎట్లా రాయాలి? దీనికి సింపుల్గా P/Q ఫామ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే యూ హ్యావ్ టు రైట్ ఇన్ 31564 ఈజ్ ద కంప్లీట్ నెంబర్ రాసేసేయాలి. మైనస్ 315, 3కు బార్ లేదు, 1కు బార్ లేదు, 5కి బార్ లేదు కాబట్టి ఆ 315 మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ 31249 బై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసేసినాం. ఇప్పుడు మనం 9s ఎన్ని రాయాలి? ఇప్పుడు ఇక్కడ మనం బార్ చూసినట్టయితే బార్ ఎన్నిటికి ఉంది? 2 డిజిట్స్కి బార్ ఉంది. సో 4 ప్లేస్లో ఒక 9 రాయాలి, 6కి ఒక 9 రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5కి బార్ లేదు కాబట్టి బార్ లేని వాటికి మనం 0 రాస్తాం, ఒక 0 రాస్తాం. 1కి కూడా ఒక 0 రాస్తాము. ఇప్పుడు మరి 3కి కూడా బార్ లేదు కదా అని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ ఉన్నటువంటి డిజిట్స్ని మనం కన్సిడర్ చేయము. రైట్ ఉన్నటువంటి డిజిట్స్ మాత్రమే కన్సిడర్ చేసి ఎన్ని డిజిట్స్కి బార్ ఉందో అన్ని 9s రాసుకుంటాం. ఎన్ని డిజిట్స్కి అయితే బార్ లేదో అన్ని జీరోస్ మనం రాసుకుంటాం. సో ఇక్కడ మనం మెథడ్ 1, మెథడ్ 2, టైప్ 1లో మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ఆల్ డిజిట్స్కి బార్ ఉన్నప్పుడు ఎట్లా అనేది మనం ఇందాక చూసినాం. ఇప్పుడు 3, 5, 6 ఇట్లా బార్ వచ్చేసింది అనుకోండి, ఆల్ డిజిట్స్ బార్ ఉంది, లెస్ దాన్ 1 కాబట్టి ఈజీగా 356/999 రాసేస్తాం. 356/999 రాసేస్తాం. సింప్లిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మెథడ్లో కూడా ఇది కూడా మనం డిస్కస్ చేసినాం. డిజిట్స్కి బార్ ఉంటుంది, కొన్ని డిజిట్స్కి బార్ ఉండదు. ఇక్కడ 2513, ఇక్కడ ఉన్నటువంటి 0.2513లో 13కి మాత్రమే బార్ ఉంది కాబట్టి 2513లోంచి 25ని సబ్ట్రాక్షన్ చేసినాం. మళ్ళీ డినామినేటర్లో 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ రీప్లేస్లో
999 రాసినాం, 2 డిజిట్స్కి బార్ లేదు కాబట్టి 00 రాసేసినాం. ఇది మనకు వచ్చినటువంటి సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్లో మనం డిస్కస్ చేసినాం, జీరోకు లెఫ్ట్ కూడా గ్రేటర్ దాన్ 1 డెసిమల్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా రాస్తాం అనేది కూడా డిస్కస్ చేసినాం. సో ఇక్కడ వీటితో పాటు మనకు ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఏవైతే నాన్ టర్మినేటింగ్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అంటే అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశాలు, అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశాలు, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాలు. సో ఇక్కడ అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాలను మనం పీ బై క్యూ రూపంలో ఎట్లా రాస్తాం అనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇక్కడ ఈజీగా మనకి ఇక్కడ మెథడ్ 3లో ఏవైతుందో మెథడ్ 3లో క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే డిజిట్స్ ఎక్కువగా ఇచ్చేసి ఆ డిజిట్స్ ఎక్కువగా ఇచ్చినప్పుడు దాని సొల్యూషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అట్లాంటి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఇది వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేసినాం. మొత్తం టోటల్ నెంబర్లోంచి వితౌట్ బార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్షన్ చేసేసినాం. డినామినేటర్లో బార్ ఉన్నటువంటి నెంబర్స్కి 99 రాసేసినాం, బార్ లేని నెంబర్స్కి 00 రాసినాం. ఇక్కడ రాసేటప్పుడు డెసిమల్కు లెఫ్ట్ ఉన్నటువంటివి ఎట్టి పరిస్థితుల్లో మనం కన్సిడర్ చేయం. అక్కడ 3 ఉందని ఇంకో 0 రాసుకుంటే మనకు అది రాంగ్ అవుతుంది కాబట్టి అది కన్సిడర్ చేయం, కాబట్టి అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనం ఇంకొకటి ఫస్ట్ స్టార్టింగ్లో టర్మినేటింగ్ అనుకున్నాం. టర్మినేటింగ్ డెసిమల్స్ కూడా పీ బై క్యూ ఫామ్లో రాయమని అడుగుతాడు. సపోజ్ ఎగ్జాంపుల్ 1.126 ఉందనుకోండి, ఇది పీ బై క్యూ ఫామ్లో రాయమన్నాడు. ఇది చాలా సింపుల్ కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ నేను ముందు డిస్కస్ చేయలేదు. టోటల్గా 1126 రాసేసుకుంటాం న్యూమరేటర్లో. సో డెసిమల్ పాయింట్ రీప్లేస్లో 1 రాసేసుకొని డెసిమల్ పాయింట్ రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ రాసుకుంటాం, సింప్లిఫికేషన్ చేసేసుకుంటాం. ఇది చాలా సింపుల్ కాబట్టి సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాయిసెస్ తక్కువగానే ఉంటుంది. ఇంతకుముందు మనం ఏవైతే డిస్కస్ చేసినామో ఆ డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ అడిగే ఛాయిసెస్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా నేను ఇంతకుముందు మనం నాన్ టర్మినేటింగ్ రికరింగ్, నాన్ రికరింగ్ అనుకున్నాం. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్, వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం అంటే కరణీయ సంఖ్యలు అంటాం తెలుగులో వీటిని కరణీయ సంఖ్యలు అంటాం. మరి ఈ కరణీయ సంఖ్యలకు కూడా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఆ క్వశ్చన్స్ మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, ఒకసారి ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ 8 ప్లస్ 2√12 స్క్వేర్ రూట్ అన్న. సో ఇక్కడ ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్కు మళ్ళీ దానికి ఇర్రేషనల్ నెంబర్లో దానికి స్క్వేర్ రూట్ 8 ప్లస్ 2√12కి మళ్ళీ మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్గా మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ తీస్తాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ ఫామ్లోకి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ ఆ ఫామ్లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే 2 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇక్కడ 2 అట్లనే రాసేసి 2 ఉంటుంది. ఈ 12కి మనం ఒకసారి ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 1 ఇంటూ 12, 2 ఇంటూ 6, 3 ఇంటూ 4, దీస్ ఆర్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు 1 టేబుల్ నుంచి 2 టేబుల్ నుంచి 3 టేబుల్ వరకు వచ్చేసినాం. 4 టేబుల్ మళ్ళీ రాయం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 4 వచ్చేసింది కాబట్టి ఆడికి ఎండ్ అయిపోయింది. సో దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12కి ఫ్యాక్టర్స్ ఇవి కాబట్టి ఇందులో మనకు యాడ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి ఏది వస్తుందో ఒకసారి చూసుకోవాలి మనం. సింపుల్గా 2 ప్లస్ 6 వేస్తే ఇక్కడికి వస్తుంది కాబట్టి ఆ 2 ప్లస్ 6లో మనకు √6
ప్లస్ రూట్ 2 అనేది రాసేస్తే సరిపోతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ప్లస్ 2 రూట్ 12 ఈజ్ ఈక్వల్ టు రూట్ 6 ప్లస్ రూట్ 2, దాని స్క్వేర్ రూట్ ఇదన్నట్టు. సో ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 23 ప్లస్ 2 రూట్ 132 స్క్వేర్ రూట్ అడుగుతుంది. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 23 ప్లస్ 2 రూట్ 132? సో నెక్స్ట్ ఇక్కడ 132 మీరు ఫ్యాక్టర్స్ 1 నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఏ ఫ్యాక్టర్స్ ఐడియా ఉంటే ఆ ఫ్యాక్టర్స్ రాసేసుకోవచ్చు. 132 మనం ఇక్కడ ఫాస్ట్గా రాసుకోవాలనుకుంటే 12 ఇంటూ 11 రాసేయచ్చు, 132 వస్తుంది. సో 12, 11 రెండు యాడ్ చేస్తే 23కి ఈక్వల్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. దీస్ ఆర్ సూటబుల్ ఫ్యాక్టర్స్. సో దీస్ ఆర్ సూటబుల్ ఫ్యాక్టర్స్ కాబట్టి మనం ఆటోమేటిక్గా ఏం రాస్తాం, ఇక్కడ రూట్ 12 ప్లస్ రూట్ 11 అని రాసేస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆన్సర్లో మనకి ఇది కనిపించకుండా దీని సింప్లిఫికేషన్లో ఉండే ఆన్సర్ మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రూట్ 12 మనం స్క్వేర్ నెంబర్ ఇంటూ 3 రాస్తాం, 4 ఇంటూ 3 రాస్తాం, రూట్ 11 రాస్తాం. కాబట్టి 4 ఇంటూ 3లో 4 అనేది స్క్వేర్ నెంబర్ కాబట్టి స్క్వేర్ నెంబర్ మనం రూట్లోంచి బయటికి రాసినట్టయితే 2 వస్తుంది. 2 రూట్ 3 ప్లస్ రూట్ 11 అని రాసేయచ్చు. సో ఈ ఆన్సర్ ఉన్నా ఓకే, ఈ ఆన్సర్ ఉంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ ఈ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ ఏదైనా స్క్వేర్ నెంబర్కు మల్టిప్లికేషన్ రాసే అవకాశం ఉందని చూసుకొని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఇంకా మనకు మైనస్లో అడిగే అవకాశం కూడా ఉంది. మైనస్ ఏంటనేది ఒకసారి చూసినట్లయితే 16 మైనస్ 2 రూట్ 55 అండర్ రూట్ 55 2 రూట్. ఇక్కడ 2 ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ 55 ఏ నెంబర్ ఉందో అది తీసుకోవాలి. ఒక్కోసారి ఆ 2 లేకుండా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో 2 లేకుండా అడిగినప్పుడు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ 55కి మనకి ఏమొస్తుంది, 11 ఇంటూ 5 వస్తుంది. సో 11 5 55, 11 ప్లస్ 5 16 వస్తుంది. కాబట్టి ఇవి సూటబుల్. మనకు ఈ సూటబుల్ రాసేటప్పుడు ఇక్కడ ఇంతకుముందు మనం ప్లస్ రాసినప్పుడు ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ ఏది రాసినా ప్లస్ ఉంది కాబట్టి అక్కడ ఏ మిస్టేక్ రాదు. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మాత్రం బిగ్ నెంబర్ ఏది ఉందో దాన్ని మాత్రమే ముందు రాయాలి. రూట్ 11 మైనస్ రూట్ 5. సో అండర్ రూట్ ఆఫ్ 16 మైనస్ 2 రూట్ 55 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 11 మైనస్ రూట్ 5. సో ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా కాకుండా ఇదే క్వశ్చన్ ఈ రకంగా కూడా అడిగే అవకాశం ఉంది. 16 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 220 అండర్ రూట్ అని అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇట్లా అడిగినారు. మరి దీనికి డిఫరెంట్ ఏంటి, ఇక్కడనేమో మనకు 2 ఇచ్చేసి ఆల్రెడీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మరి 2 లేదనే కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ 220లో ఏ స్క్వేర్ నెంబర్ రాయడానికి అవకాశం ఉంది మనకు, 220 అంటే ఇంటూ 4 రాసుకోవచ్చు. 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్ మీకు తెలిసే ఉంటుంది. ఈ యూనిట్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ తోటి ఫామ్ అయినటువంటి నెంబర్ 4 టేబుల్లో వస్తే ఆ నెంబర్ మొత్తం 4 టేబుల్లో వస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ నెంబర్ ఇచ్చింది అనుకోండి, 3 2 4 5 6 7 8 9 4 4 అని ఇచ్చింది అనుకోండి. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 4 అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి 2 డిజిట్స్ అంటే ఏ 2 డిజిట్స్ యూనిట్ ప్లేస్ టెన్స్ ప్లేస్ తోటి ఫామ్ అయినటువంటి నెంబర్ 44 అనేది 4 టేబుల్లో వస్తుంది. కాబట్టి టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. సో ఇక్కడ కూడా మనకు 20 అనేది 4 టేబుల్లో వస్తుంది కాబట్టి 4 టేబుల్లో వస్తుంది. 4 5 జా 20, 2 రిమైండర్ ఉంటుంది, మళ్ళీ 20 వస్తుంది, ఇంటూ 4 5 జా 20. సో ఇప్పుడు ఇక్కడ మనం 16 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 55 అని రాసేసుకొని ఇప్పుడు ఆ 4ను మనం కామన్ తీసినట్టయితే రూట్లోంచి బయటికి తీసినట్టయితే 4 రూట్ 4కి 2 కాబట్టి 2 రూట్ 55 వస్తుంది. ఇప్పుడు ఈ ఫామ్లోకి వచ్చింది కాబట్టి
ఇప్పుడు సొల్యూషన్ ఏంటనేది మనం ఇక్కడ చేసినాం. సో ఇక్కడ ఈ రకంగా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, ఈ రకంగా కూడా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైనా స్క్వేర్ నెంబర్ రాసే అవకాశం ఉంటుంది అప్పుడు. సో అప్పుడు ఇక్కడ 2 అనేది బయటికి రాసేసి మనం ఆ ఫామ్లో రాసుకొని ఇది ఆన్సర్ చేసేస్తాం. ఇక్కడ మైనస్లు రాసేటప్పుడు మాత్రం బిగ్ నెంబర్ మాత్రమే ముందు రాయాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉన్నాను, ప్లస్ ఉంటే అప్పుడు మీరు √5 ప్లస్ √11 రాసినా ఓకే, లేదా √11 ప్లస్ √5 రాసినా ఓకే అవుతుంది. కానీ మైనస్ ఉన్నప్పుడు మాత్రం బిగ్ నెంబర్ మాత్రమే ముందు రాయాలి. ముందు రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోలో మనం టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్, టర్మినేటింగ్లో మరి టర్మినేటింగ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సింపుల్గా P/Q ఫామ్లో రాయడానికి ఒక 1.4 ఉందనుకోండి, 14 రాసేస్తాం, బై 10 రాసేస్తాం. సో ఇది టర్మినేటింగ్. నాన్ టర్మినేటింగ్లో మళ్ళీ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ ఒకటి, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఒకటి. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అనేది రేషనల్ నెంబర్స్, వాటిని మనం P/Q ఫామ్లో రిప్రజెంట్ చేయలేం. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ మాత్రం మనం P/Q ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. దానికి మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనేది వీడియోలో క్లియర్గా మీకు చూపించడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు వీటిని సింప్లీగా విత్ ఇన్ సెకండ్స్లో ఎట్లా చేయాలనేది చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.